23వ కీర్తన చదువుకుందాము. 23వ కీర్తన. దావీదంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. 6వ వచనం నాతో పాటు చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులరా, ఎవరైనా జీవితకాలం అంతా కూడా ఎలా ఉండాలని ఆలోచిస్తారు? ఎలా బ్రతకాలని ఆలోచిస్తారు? జీవితం అంతా సాఫీగా ఉండాలి, ఏ లోటు లేకుండా. ఏమండి, ఏ లోటు, తిండికి కానివ్వండి, బట్టకు కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, ఇంకా వాహనాలు కానివ్వండి, ఇవన్నీ కలిగి ఏమండి సంతోషంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ రేపు వెళ్ళేటప్పుడు అతని వెంట ఏం వెళుతుంది? సంపాదించుకున్నవేవి వారి వెంట వెళ్ళవు. వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈయనేమంటున్నాడు అంటే, నా జీవితకాలం అంతయు కృపాక్షేమములే నా వెంట రావాల ప్రభువా. నీ కృప, నీవిచ్చేటువంటి క్షేమము, మీ కృప, మీ కనికరం, మీ ప్రేమ నాతో రావాలయ్యా. నేను ఎటు వెళుతున్నా కానీ నేను ఒక్కడిని వెళ్ళటానికి వీల్లేదయ్యా, మీరు నాతో రావాలి. అవునా కదా? మోషేని దేవుడు ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయేలును బయటికి తీసుకురావాలి. నువ్వు వెళ్ళాలంటే ఏమన్నాడు? ప్రభువా, నేను వెళ్ళను, నా వలన అయ్యే పని కాదు, నాకు మాట్లాడటం రాదు, నేను నత్తివాడను, మీరు నాతో ఉంటే నేను వెళతానయ్యా అన్నాడు. మీరు నాతో ఉంటే నేను వెళతాను ప్రభువా. ఏమండి, మనతో ఎవరుండాలి? దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మ మనతో ఉండాలి. అర్థమైందండి? దావీదు వెంట దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు దావీదుకు ఉంది. దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది కాబట్టి బాల్యం నుండి కూడా ఎన్నడూ కూడా ఏ సమస్య అయినా, ఏ శోధనైనా ఆయన జయిస్తూ వచ్చాడు. ఏమండి, అడవిలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఎవరు ఉండటం వలన వాటిని జయించగలిగాడు? దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆత్మ దావీదుతో ఉండేది కాబట్టి దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకనే నీ కృప, నీ క్షేమములే నా వెంట రావాల ప్రభువా, వస్తాయి ప్రభువా. నిశ్చయంగా చెప్తా ఉన్నాడు, మీ కృప, మీ క్షేమములే నా వెంట వచ్చునుగాక అన్నాడు. కాబట్టి మన వెంట ఏం వస్తూ ఉన్నాయి? మనం బయలుదేరితే
మనతో ఎవరున్నారు? మనతో ఎవరున్నారు? మనం ఏం సంపాదించుకున్నామని మన వెంట వస్తాయి? ప్రేమను సంపాదించుకున్నామా? ఆప్యాయతను సంపాదించుకున్నామా? నీతిని, యథార్థతను సంపాదించుకున్నామా? పరిశుద్ధతను సంపాదించుకున్నామా? ప్రభువును సంపాదించుకున్నామా? ప్రభువును సంపాదించుకోకుండా ఆయన ఇచ్చేవేవి కూడా మన వెంట రావు. ఎంతకాలం మనం మందిరానికి వెళ్ళినా ఏమండి, మనలో మార్పు అనేది రాకపోతే మన వెంట పరిశుద్ధాత్ముడు రాడు. మారు మనసు పొందిన వారు, నమ్మకంగా జీవించే వారితో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీరు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తారు. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సంసోను దేవుని చిత్తాన్ని జరిగించినంతకాలం సంసోనుతో దేవుని పరిశుద్ధాత్ముడు ఉండేవాడు. అతను ఆత్మ ఆవరించగా గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎప్పుడైతే ఆత్మను పోగొట్టుకున్నాడో బలహీనుడై శత్రువు చేతిలో చిక్కిపోయి బ్రతికుండగానే కళ్ళు తీయించుకోవడానికి కారణమయ్యాడు. ఆయన కృప, ఆయన క్షేమములు, ఆయన కనికరం మనతో ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నయోమితో దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళినా ఆమె దేవునిని విడిచిపెట్టలేదు. ఆమె ప్రవర్తనను చూసే కదా ఆ కోడలో నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగింది. అక్కడికి వెళ్ళినా కానీ భర్తను పోగొట్టుకున్నా, ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నా దేవుని కృప, దేవుని కనికరం ఆమెతో ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది అంటే తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఓర్పా వెళ్ళిపోయినా కానీ రూతు వెళ్లకుండా, అత్తయ్య నేను నీతోనే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీవు సేవించే దేవుడే నేను కూడా ఆ దేవుడినే సేవిస్తాను, నీ వెంట దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రేమ నీ పట్ల ఉంది, దేవుని కనికరం నీతో ఉంది అని నేను నీ వెంటే వస్తానని చెప్పగలిగింది. ఆ భక్తిభావము, ఆ విశ్వాసమే, దేవుని గురించినటువంటి జ్ఞానమే నయోమిలో లేకపోతే నయోమిని ఆమె వెంబడించాల్సిన అవసరం లేదు. ఆమెలో చూసింది, చూడబట్టే ఆమె వెంట వచ్చింది. అంటా ఉన్నది ఏమిటది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడైతే మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను నీతో పాటు. మరణము తప్ప మన ఇద్దరిని ఏది కూడా వేరు చేయలేదు అత్తయ్య అన్నది. ఆమె రావాల్సిన అవసరం లేదు. నయోమిని రూతు వెంబడించవలసిన అవసరం లేదు. వచ్చి సుఖమేముంది? ఆమె మళ్ళీ పెళ్లి చేస్తుందా? మళ్ళీ పిల్లలు ఉన్నారా? ఇంకా పిల్లలు లేరు కదా. ఆమె చెప్పింది, నా వెంట ఎందుకమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా నా కడుపులో పిల్లలు లేరు కదా, అయినా వారు పెద్ద అయ్యేవారు వరకు మీరు ఎలా ఉంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆమె అది చూడలేదు. దేవుని యొక్క కృప కనికరం ఆమెతో ఉన్నది కాబట్టి ఆమెతో వచ్చేసింది. ఈనాడు మనం ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు, అయినా కానీ మనం ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవునిని విడిచిపెట్టకూడదు, ప్రార్థన మానివేయకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. బలమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటే ప్రభు సన్నిధి మనతో ఉంటుంది. నీ కృప నీ క్షేమములే నా వెంట వచ్చునుగాక. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడండి. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మి దేవుని యొక్క మాట చొప్పున తన దేశాన్ని, తన బంధువులను, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి
వెళ్ళాడు. ఒకానొక సమయంలో ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. కరువుగా ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళితే ఆ ఐగుప్తు రాజు ఏం చేశాడు అంటే శారాను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు వారిని గద్దించాడు, విడిచిపెట్టలేదు అబ్రహాముని. ఇస్సాకు అదే పని చేశాడు, విడిచిపెట్టలేదు దేవుడు. వారితో ఎవరున్నారా అంటే దేవుని కృప, దేవుని కనికరం వారితో ఉంది. కాబట్టి నేను బ్రతుకు దినములన్నీయు అయ్యా నీ కృప నీ క్షేమములే నా వెంట రావాల ప్రభువా. ఈ ప్రార్థన మనం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అనేకులు ఏమండి అలాగ సంపాదించుకున్నారు, పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారు, దేవుని సన్నిధిని వారు సంపాదించుకున్నారు. కాబట్టి ఏమండి దేవుని యొక్క ఏమండి ఆ కృప ఆ క్షేమములు వారి వెంట ఉన్నాయి. క్రొత్త నిబంధనలో కూడా పౌలు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, మంచి సేవకుడు, ఎన్నో పత్రికలు రాసినటువంటి ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉండేదట. ప్రభా ఇది నాకు సాతాను దూతగా ఉంది, దీనిని తీసివేయండి ప్రభు అంటే ఎవరన్నారు? ప్రభు నా కృప నీకు చాలు, నా కృప నీకుంది చాలు అన్నాడు. మన శరీరంలో ఏదైనా ముళ్ళుంటే అది ఏ వ్యాధి అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, ఏ శోధనైనా కావచ్చు, అది ఒక ముళ్ళుగా ఉన్నప్పుడు దాని నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుని కృప మనతో ఉందో లేదో దేవుడు చెప్పేస్తారు. దేవుని దయ మన పట్ల ఉంటే, చాలామందికి అటు దేవుని దయను సంపాదించుకోలేకపోతున్నారు, ఇటు మనుషుల దయను సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. ఏమండి ఎందుకని సరి అయినటువంటి భక్తి జీవితం మనలో లేకపోవటం వలన. ఆశ లేదు, ఆసక్తి లేదు. అర్థమైందండి? ఆశ అనేది ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దయను సంపాదించుకోవాలి, మనుషుల దయను సంపాదించుకోవాలి. అవునా? రూతును చూసిందే, ఎస్తేరును చూసినటువంటి వారికట ఆమె యందు దయ పుట్టిందట. ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికి ఆమె మీద దయ పుట్టిందట. ఎలా జరిగింది ఈ కార్యం? ఏమండి, ఎస్తేరు ఎవరు? ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ. వాళ్ళ పినతండ్రి పెంపకంలో పెరిగింది. అయినా కానీ ఆమె యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అంటే రూతు యొక్క వ్యక్తిగత జీవితం ఉన్నట్లుగా, నయోమి యొక్క ఏమండి జీవితం ఉన్నట్లుగా ఈ ఎస్తేరు జీవితం కూడా అంతా పవిత్రంగా ఉంది. కాబట్టే, నమ్మకంగా ఉంది. కాబట్టే దేవుని దయ ఆమెతో ఉంది. దేవుని దయే కాదు, మనుషుల దయను కూడా ఆమె సంపాదించుకున్నది. మరి మనల్ని చూసిన వారు మన మీద దయ పుడుతుందా? మన వైపు చూసిన వారికి, మన జీవితం వైపు చూసిన వారికి, మన ప్రవర్తన చూసిన వారికి మన మీద దయ పుట్టేదిగా ఉందా? దానికి వ్యతిరేకమైనటువంటిదిగా ఉందా? మనం దేవుని బిడ్డలం. మన దేవుడు గొప్ప దేవుడు, కృపా కనికరములు గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. ఆయన బిడ్డలుగా మనం ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటూ ఉన్నాడు. కానీ దావీదు జీవితంలో ఆయన పెద్దవాడైన తర్వాత గోలియాతును చంపిన దగ్గర నుండి దావీదుకు అన్ని కష్టాలే ప్రారంభం అయ్యాయి. గోలియాతును చంపక మునుపు దావీదు జీవితం ఒక ఆటపాటగా ఉంది. గొర్రెలు కాసుకుంటూ తన మందను కాపాడుకుంటూ
ఎన్నో కీర్తనలు రాశాడు, దేవుని ఎంతో స్తుతించాడు బాల్యంలో. ఎప్పుడైతే గొలియాతును చంపాడో, ఎప్పుడైతే అంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఆ స్త్రీలు దావీదు విషయమై దావీదుని ఘనపరిచినట్లుగా, సౌలునేమో ఘనహీనంగా వారు కీర్తించినట్లుగా సౌలు అర్థం చేసుకొని అప్పటి నుండి దావీదు మీద అసూయ కలిగి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు మాత్రమే కాదు, దావీదు కుమారుడైన సౌలు మాత్రమే కాదు, దావీదు కుమారుడైన అబ్షాలోము కూడా దావీదును చంపాలని పలుమార్లు దాడి చేశాడు. సౌలు అయితే భోజనానికి కూర్చున్న వాడి మీద ఈటి విసిరాడు. ఎవరు తప్పించారంటే, ఎవరున్నారంటే దావీదుతో దేవుడున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. ఏదైనా తప్పించాలంటే మనతో ఎవరుండాలి? ఒక శోధన తప్పించాలన్నా, ఒక శ్రమను తప్పించాలన్నా, ప్రాణాపాయమును తప్పించాలన్నా మనతో దేవుని పరిశుద్ధాత్మ ఉంటే తప్ప, దేవుని దూతలు మనతో ఉంటే తప్ప మనము తప్పించుకోవడం అసాధ్యము. అందుకనే నీకు వ్యతిరేకముగా రూపించబడిన, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఎందుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడయ్యంటే, ఆయన దయను మనం సంపాదించుకుంటూ, దేవుని మాటలు వింటూ, దేవునికి లోబడుతూ, దేవునికి మొరపెడుతూ, దేవునితో సహవాసం చేస్తూ మనం ఉన్నట్లయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. కనుక ప్రియులారా, ఇక్కడ దావీదే ఒకసారి ఏమన్నాడయ్యంటే, మీరు చూస్తే కీర్తనలు 31:10 కీర్తన గ్రంథము 31వ కీర్తన, యెహోవా 31వ కీర్తన, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటలో నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ఎందుకని ఇలాగ అంటున్నాడు చెప్పండి? నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చవలసి వస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి దుఃఖమే. దావీదు సంతోషించిన దినాలు నేను మొదటగానే చెప్పాను, బాల్యంలోనే సంతోషం. కానీ గొలియాతును చంపిన దగ్గర నుండి ఆయన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చవలసి వచ్చింది. మనం బాల్యంలో బాగానే ఉంటాం, వివాహమైన తర్వాత మన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చవలసి వస్తుందేమో. బాగున్నారా అని ఎవరినైనా మనం పలకరిస్తే బాగున్నాను అని చెప్పగలరా? ఏమంటారు? ఏం బాగు, అప్పుడే బాగుంది, వివాహం కాకమునిపే బాగుంది, ఎవరో రాకమునిపే బాగుంది, అప్పుడు ఇద్దరమే బాగుంది, ఇప్పుడు ఇంతమంది ఉన్నా కానీ ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు అని నిట్టూర్పుతో ఎంతమంది మాట్లాడతారో. సంతోషిస్తారా? దుఃఖంతో వెళ్ళబుచ్చేటువంటి తండ్రులు ఎంతమంది లేరు, తల్లులు ఎంతమంది లేరు, భార్యలు ఎంతమంది లేరు, భర్తలు ఎంతమంది లేరు. ఈనాడు లోకం ఎలా తయారయ్యింది అంటే, ఎదుటివారికి కీడు చేయటమే తప్ప, ఎదుటివారిని గాయపరచడమే తప్ప మరొకటి చేయటం ఈ లోకానికి తెలియడం లేదు. మేలు చేయటం రాదు కానీ కీడు చేయటం వారికి బాగా తెలుసని వాక్యంలో ఉంది. మేలు చేయటం చేత కాదు, కీడు చేయటం వారికి బాగా తెలుసని చెప్పి వాక్యంలో ఉంది. వారు ఎంత దుఃఖపడతారో. ఈనాడు నీవు వేసే నిందకు, నీవు చేసేటువంటి పనికి ఆ ఎదుటి వ్యక్తి ఎంత దుఃఖపడతాడో, ఎంత దుఃఖపడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? దావీదు యొక్క దుఃఖం ఏంటి అంటే, సొంత కుమారుడే తనకు దుఃఖాన్ని కలిగించాడు. అమ్నోను దుఃఖాన్ని కలిగించాడు, అబ్షాలోము దుఃఖాన్ని కలిగించాడు.
తన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చవలసి వచ్చింది. మన బ్రతుకు ఎలా వెళ్ళబుచ్చుతున్నాం? సంతోషంగా రోజు గడిచిపోతుందా? ఒక రోజు సంతోషంగా గడిపినటువంటి సందర్భం ఉందా? లేకపోతే ఆ రోజంతా దుఃఖమేనా? రాత్రి కూడా నెమ్మది లేని, సమాధానం లేని, నిద్ర లేని రాత్రులు ఎన్నున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు సహాయం చెయ్యండి, అయ్యా నాతో మాట్లాడండి, ప్రభువా, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానం లేదు, రేయనక పగలనక ఇదిగో నా బాధ వర్ణనాతీతంగా ఉందయ్యా. సైతానుడు నన్ను ఇలాగా శోధిస్తూ ఉన్నాడు, వేధిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు, నాకు సహాయం చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. నెమ్మది లేకపోతే నెమ్మది ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏమున్నా లేకున్నా ప్రభునందు ఆనందిస్తే ప్రభు కూడా మన పట్ల యోబు అంటాడు. ఒకసారి మీరు యోబు చూస్తే యోబు గ్రంథంలో కూడా ఆయన ఏమంటాడంటే 10వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో, 10వ అధ్యాయం మొదటి వచనంలో యోబు అంటాడు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. యోబు యొక్క జీవితం ఎలా ఉందంటే 10 మంది పిల్లలను కన్నా కానీ, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ అప్పటి వరకు అతని జీవితంలో ఏం లేదు, దుఃఖం లేదు. ఎంత సంతోషంగా ఉందో ఆ కుటుంబం, ఎలాగా వర్ధిల్లుతూ ఉందో ఆ కుటుంబం. ఇదంతా ఎవరు కనిపెడతా ఉన్నారు? నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా అని సాతాను అడిగితే, సాతాను ఏమన్నాడు? చూస్తానే ఉన్నా నా కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో, ఆ భార్య బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారో, సంతోషంగా ఉంటున్నారో, ఎంత నెమ్మదిగా ఉంటా ఉన్నారో చూస్తానే ఉన్నాను. ఆ కుటుంబంలోనికి ప్రవేశించి వారిలో ఎవరినైనా నా స్వాధీనం చేసుకోవాలని చూసినా, ఆ బిడ్డల్ని ఏదైనా చేయాలని చూసినా నాకు అవకాశం లేకుండా వానికి నువ్వు చుట్టూ, అతనికి కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ కంచి వేస్తీవి కదా. ఆయనే కంచె వేస్తే, ఆయనే కాపుదలగా ఉంటే మన మీదకి ఎవడో రాలేడండి. దుఃఖమును నిట్టూర్పును మనకి కలగవు. అందుకనే భక్తుడైనటువంటి యెషయా గారు ఒక మాట అంటారు 26వ అధ్యాయంలో, దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గారు అక్కడ వ్రాయించారు. ప్రభువు వ్రాయించారు ఆ సేవకునితోటి, ఆ యొక్క ప్రవక్తతోటి. ఆ దినమున 27:2 చూడమ్మా. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదికి రాకుండానట్లు దేవారాత్రము దానిని కాపాడుచున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదికి రాకుండానట్లు దేవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. మన కుటుంబాన్ని కాపాడేది దేవుడండి. దేవుని మాట మనం వింటే, దేవునికి మనం లోబడితే, వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువుని మీరు నాతోనే మాట్లాడుతున్నారు, ఆ మాటకు విధేయత మనం చూపించాలి. ప్రభువు ఆనాటి ప్రజలు మాట్లాడకపోతే ఈ ప్రవక్తతోనే ఒక మాట రాయించారు.
ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. 1 అధ్యాయము 2వ వచనంలో ఏమండి? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా ప్రజలు ఆలోచించటం లేదు. గాడిదకున్న జ్ఞానం వీరికి లేదు, ఎద్దుకున్నటువంటి జ్ఞానం వీరికి లేదు. కామందు తెలుసు, యజమాని తెలుసు వారికి. నేను యజమానుడనైనను నా మాట వినడం లేదు, నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే ఇజ్రాయేలు ప్రజలను పలుమార్లు దేవుడు శత్రువుల చేతికి అప్పగించి బహు శ్రమల పాలు చేసినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అర్థమైందండి? మనం కూడా దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, దేవునికి భయపడకపోతే ఆయన కృప, ఆయన క్షేమములు మన వెంట రావుగాక రావు. దేవుని సన్నిధి నాతో లేదే, అయ్యా మీ సన్నిధి నాతో రానిదే నేను వెళ్ళను. గిద్యోను కూడా అదే అన్నాడండి. గిద్యోను కూడా అదే అన్నాడు. పిరికివాడై గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నటువంటి గిద్యోనుతో శత్రువులైనటువంటి వారి పేరేమిటయ్యా అంటే, వారి శత్రువులతో భయపడి, వారి శత్రువులకి భయపడి గానుగ చోటను గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు ఆయన. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నప్పుడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఈ బాధలేంటి, మాకు ఈ కష్టాలేంటి? మా శత్రువులు వచ్చి మా పంటలన్నీ పాడు చేస్తున్నారు, తగలబెడుతున్నారు. ఏది దేవుని సన్నిధి మాతో లేదే. ఎందుకు లేదయ్య అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవునిపైన తిరుగుబాటు చేస్తూ వచ్చారు కాబట్టి వారితో దేవుని కృప లేదు, దేవుని కాపుదల వారికి లేదు, దేవుని కనికరం వారికి లేదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వారిని శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మిద్యానీయులు, ఆ శత్రువుల పేరు మిద్యానీయులు. ఏమండి? కనుక ప్రియులారా, దేవుని కృప మనతో ఉండాలి, దేవుని కనికరం మనతో ఉండాలి. అంటే మనం దేవుని మాట వినాలి. అర్థమైందండి? రాజు అయినటువంటి సౌలు దేవుని మాట వినలేదు, నిర్మూలం చేయమన్న వాటిని నిర్మూలం చేయలేదు. అమాలేకీయులు మీకు అన్యాయం, మీకు ఎలాగా మిమ్మల్ని శోధించారో, ఎలాగా మిమ్మల్ని బాధించారో, మీ ప్రయాణంలో వారు మిమ్మల్ని ఎలాగా నష్టపరిచారో అలాంటి వారిని ఉన్నయద్దు. కాబట్టి వారిని పూర్తిగా నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. పురుషులనేమి, స్త్రీలనేమి, వృద్ధులనేమి, పసిపిల్లలనేమి ఎవరు కూడా కనికరించకుండా సమస్తాన్ని నిర్మూలన చేయమని ఏమండి దేవుడు చెబితే, బలమైనటువంటి పశువులను ఆ దేశపు రాజును తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అడిగాడు, ఆయన వస్తూ ఉంటేనే నేను ఆ దేవుని కార్యాన్ని నెరవేర్చాను, దేవుని చిత్తాన్ని చేశానంటే, అయితే నాకు వినబడుతూ ఉన్నటువంటి ఆ ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఏమండి? నేను వింటూ ఉన్నటువంటి ఆ ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. దాచిపెట్టుకున్నాడు, కొన్ని బలమైన వాటిని దాచిపెట్టుకున్నాడు, క్రొవ్విన వాటిని దాచిపెట్టుకున్నాడు. దేవుని మాట వినాలి, తీసివేసుకోమన్న వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. నిర్మూలన చేయమన్న వాటిని ఏం చేయాలి? నిర్మూలన చెయ్యాలి. అందుకే అంటారు అక్కడ సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు గారు, బలులు అర్పించుట కంటేనో, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటేనో మాట వినుట శ్రేష్టము. అర్థమైందండి? అది తిరుగుబాటు చేయడంతో సమానము, సోది చెప్పుడుతో సమానము, మాట వినకపోవడము. వింటున్నామా దేవుని మాట? నిర్మూలన చేయమన్న వాటిని నిర్మూలన చేస్తున్నామా? దేవుడు సౌలును అభిషేకించాడు.
సౌలుతో దేవుని ఆత్మ సౌలుతో ఉండేది. చాలా మంచివాడు. ఎప్పుడైతే అతనిలోనికి అసూయ అనేది వచ్చిందో పరిశుద్ధాత్ముడు అతని యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ఒక దురాత్మ అతనిలో ప్రవేశించింది. అప్పటి నుండి సౌలు దేవుని మాట విన్నవాడు కాడు. మనం దేవుని మాట వినక మన ఇష్టానుసారంగా చేస్తున్నాము, మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాము, మన ఇష్టానుసారంగా వెళుతున్నాము అంటే పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకున్నాము. సౌలుతో ఉన్నటువంటి దేవుని కృప కనికరం లేకుండా చేసుకున్నాడు. సౌలు దేవుని మాట వినక, దేవుని మాట విని దేవునికి లోబడిన దావీదును దేవుడు అభిషేకించటం వలన దేవుని కృప కాపుదల దావీదుతో ఉంది. కాబట్టి సౌలు అనేక మార్లు ఈటి విసిరినా కానీ దేవుడు సౌలు నుండి దావీదును దేవుడు కాపాడాడు. ఒక్క దినానే గిల్బోవ ఒక పర్వతం మీద గిల్బోవ పర్వతమే ఆ యుద్ధంలో సౌలు 4 కుమారులు శత్రువుల చేతిలో ఖడ్గం పాలైపోయారు. యవనస్తులైనటువంటి వారు తన తండ్రి యొక్క తప్పును బట్టి, తన తండ్రిలో ఉన్నటువంటి అసూయన ద్వేషాన్ని బట్టి, ఒక నీతిమంతునిపై అతనికి ఉన్నటువంటి ద్వేషభావాన్ని బట్టి కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? సర్వనాశనం చేసుకున్నాడు. అయితే దావీదు మంచి ముసలితనం వచ్చే వరకు దావీదు క్షేమంగా ఉన్నాడండి. కారణం ఏమిటి అంటే దేవుని కృప కాపుదల దావీదుతో ఉంది. మంచి ముసలితనమందు అతను మరణించాడని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదవచ్చు. దావీదు చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. యెషయి కుమారుడైన దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజు అయి ఉండెను. అతడు ఇజ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. ఎందువలన మంచి ముదిమిలో మరణమొందాడంటే దావీదు కోరుకున్నట్లుగా ఏం కోరుకున్నాడు? అయ్యా, నేను బ్రతుకు దినములన్నీ నీ కృప, నీ క్షేమములే నా వెంట రావాల ప్రభువా. మనం ఏం కోరుకుంటున్నాం? మన వెంట ఏం వస్తాయి? రేపు దేవుని కృప వస్తుందా? దేవుని కనికరం వస్తుందా? ప్రకటనలో అదే మాట ఉంది. ఏమొస్తాయో ప్రకటన 14:13లో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో మన వెంట ఏమొస్తాయి అంటే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. వారి క్రియలు వారి వెంట. ఏం క్రియలు అవి? నీతి క్రియలా, చెడ్డ క్రియలా? వారి క్రియలు వారి వెంట. కొందరి పాపములు వారికి ముందుగా నడుచుచున్నవి, కొందరి పాపములు వారి వెంట వస్తున్నాయి. దావీదు వెంట అవి లేవండి. అబ్రహాము వెంట అవి లేవండి. ఇస్సాకు యాకోబుల వెంట అవి లేవండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ సంఘంలో అనేకులు పరిశుద్ధుల వెంట అవి లేవండి. పాపం వారి వెంట లేదండి. మరణం వారి వెంట లేదండి. ఎందుకంటున్నారంటే వారు ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించారు. మరణాన్ని కౌగిలించుకున్నారట వారు. పౌలు గారిని అయితే యెరూషలేములో శిరచ్ఛేదమో చేసేశారు.
స్టెఫెన్ను ఏమండి రాళ్లతో కొట్టి చంపేశారు. వారి వెంట ఈ చెడ్డ క్రియలు ఏవి లేవు. ఏ క్రియలట? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలామంది ఎవరైనా పోతే, చనిపోతే ఎలా బ్రతికాడు, అసలు ఈయన తిన్న తిండి ఎవరు తినలేదు, ఈయన కట్టిన గుడ్డ ఎవరు కట్టలేదు. కొంతమంది చనిపోతే ఆ బండ మీద ఏమి రాస్తారంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏం పోరాడాడు? ఏం పోరాడాడు? మందు కోసం పోరాడాడేమో, పాపం కోసం పోరాడాడేమో, అందుకే బ్రతికాడేమో. ఒక్క దినం కూడా దేవుని కోసం బ్రతికినవాడు కాకపోయినప్పటికీ చచ్చిన ఆయన ఏమి రాసుకోవాలో దాని మీద, బండ మీద. బతికున్నోళ్ళని మావాడు గొప్పవాడు, గొప్ప గొప్ప పనులు చేశాడు, ఎన్ని జీవితాలు పాడు చేశాడో, ఎన్ని కుటుంబాలు తగలబెట్టాడో, ఏం రాయకుండా మంచి పోరాటము పోరాడాడు, తన పరుగు కడముట్టించాడు. దేవుడు ఎంత దుఃఖపడతాడు? అబద్ధపు రాతలు రాస్తే దేవుడు ఎంత దుఃఖపడతాడు? ఏమండి, దుఃఖపడ్డా దేవుడు? నేను బ్రతుకు దినములన్నయు అయ్యా నీ కృప నీ క్షేమములే నా వెంట రావాలి ప్రభువా, నా వెంట రావాలయ్యా, అందుకే నేను బ్రతుకుతున్నాను ప్రభువా, అందుకే నేను బ్రతుకుతున్నానయ్యా అని మనం చెప్పగలగాలి. ఈ రాత్రి నుండి గలతీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు గారు చెప్పినట్లుగా ఏం చెప్పారయ్యా అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకనో జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో, ఏమండి, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. దావీదన్నా నీ కృప నీ క్షేమములో నా వెంట రావాలి అన్నాడు. కానీ ఈయన పౌలు గారు అయితే ఏమంటున్నాడంటే, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు, ఇకనో జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రభువే తనలో జీవిస్తే ఎంత గొప్ప భాగ్యం అండి. మరి మనలో ఏం జీవిస్తూ ఉంది? మనలో ఏమి నివసిస్తూ ఉంది? దాని భావం. జీవించడం అంటే ఏమి నివసిస్తూ ఉంది? దయ్యాలు నివసిస్తూ ఉన్నాయి మనలో. ఎన్ని దయ్యాలు ఉన్నాయో మనలో నివసిస్తూ ఉన్నాయి. ఒకళ్ళు సేన అనే దయ్యం నివసిస్తూ ఉందట. ఏమండి, ఒక ఆమెని దయ్యం ఆమెలో ఉండి ఆమె నడుము ఏం చేసింది? వంచేసింది. అది నివసిస్తూ ఉంది ఆమెలో. మరి నాలో నీలో ఏమి నివసిస్తూ ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉందా? మన శరీరం పరిశుద్ధాత్మకు నివాసంగా ఉందా, లేదా దురాత్మకు నివాసంగా ఉందా? పరిశుద్ధాత్మకు నివాసంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం, మన ఇంటి వారిని కూడా క్షేమంగా ఉండనిస్తాం. మనలో దురాత్మ ఉంటే, ఆ సేన అనే దయ్యాలు పట్టిన వాడు సమాధుల్లో ఉండేవాడట. వాడు ఏం చేసేవాడు? రాళ్లతో తనను తాను గాయపరుచుకునేవాడు, ఇతరులు కూడా గాయపరిచేవాడట. ఎవరు కూడా అతన్ని సాధు చేయలేకపోయారట. వాడిని కట్టడి చేద్దాం, ఇలా కొట్టకుండా ఈ రాళ్ళు వేస్తూ ఉన్నాడు, తాను కొట్టుకుంటున్నాడు రాళ్లతో, రక్తాలు గారిపోతూ ఉన్నాయని అతనిని గొలుసులతో, ఇనుప గొలుసులతో కట్టినా కానీ వాటిని ఏం చేసేవాడట? తుత్తునీలుగా తెంపేసేవాడట. ఈనాడు ఎంతమంది ప్రియులారా నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేని కుటుంబాలు. కారణం, ఆ ఇంటిలో దేవుని వాక్యం లేదు, ఆ కుటుంబానికి దేవుని భయం లేదు. ఇంత విస్తారంగా దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నా కానీ ఏమండి, సైతానుడు వాడి పని వాడు చేసుకుంటానే ఉన్నాడు. నెమ్మది లేకుండా చేయాలి మానవులకు. నాకు దక్కని పరలోకం వీళ్ళకి దక్కడానికి వీల్లేదు. నేను స్తుతించేవాడిని దేవుని, నేను కనపరిచేవాడిని ఒకప్పుడు, కానీ నా గర్వాన్ని బట్టి నేను
త్రోసివేయబడ్డాను, కాబట్టి ఆ స్తుతి యాగము వీళ్ళు చేయటానికి వీల్లేదని వాడు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? ఈ ప్రకటన గ్రంథంలోనే వాడి గూర్చి, సాతానుడు గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే 12వ అధ్యాయము, ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివితే, కాగా సర్వలోకమును మోసపుచ్చచ్చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏమండి? మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వీటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. ఏమండి? అర్థమైందండి? వాడు పడద్రోయబడ్డాడు. ఏం చేయటానికి? ఎవరిని మింగుదునా అని తిరగడానికి. దేవునికి విరోధి అయిన వాడు, నీకు నాకు విరోధి అయినటువంటి వాడు నిన్ను నన్ను మింగాలని, మన బిడ్డలను కుటుంబాలను మింగాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి లేకపోతే, దేవుని కృప, దేవుని కనికరం మనతో లేకపోతే వాడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. వాడు చేసేటువంటి అవమానములు అంతా ఇంత కాదు. వాడు ఇష్టానుసారంగా జరిగిస్తాడు. వాడు మనుషులను పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడో మీకు తెలుసా? వాడు గాలం, హబక్కుకు రాసిన పత్రికలో, హబక్కుకు గ్రంథములో, ఏమండి, వాడు గాలం వేసి పట్టి లాగి ఉన్నాడు. 3వ అధ్యాయం 15, 3:15 1:15. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు వగ్గి చెక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఈనాడు మనుషులు, ఏమండి, దేవుని మాట వినకపోవటానికి కారణం, వారు సంతోషంగా ఉండకపోవటానికి కారణం, వారు సాతానికి దొరికిపోయారు. వాడి గాలానికి, వాడి వలకు, వాడి ఉచ్చుల్లో పడిపోయి, ఏమండి, ఎంతమంది నశించిపోతున్నారు. మనం నశించిపోవటం వాడికి సంతోషం, మనం చెడిపోవటం వాడికి సంతోషం. వాడు గంతులు వేస్తూ ఉన్నాడట. ఎందుకు వాడికి దొరికాం? మనం ఎందుకు దొరికామయ్యా అంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటము, దేవుని వాక్యానికి లోబడకపోవటం వలన, దేవునికి భయపడకపోవటం వలన మనం వాడికి దొరికిపోతున్నాము. మనం బలహీనులమని వాడికి తెలుసు. దేవుని ఆత్మ మనతో లేదు గనుక, దేవుని దూతలు మనతో లేరు గనుక, దేవుని కాపుదల మనతో లేదు గనుకనే వాడు మనల్ని చిక్కించుకొని వాడి చేతిలో మనం దొరికిపోయి చిక్కిపోయి నానా శ్రమలు, నానా బాధలు అనుభవిస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒకవేళ పడిపోయినప్పటికీ, ఒకవేళ తప్పిపోయినప్పటికీ, వాక్యంలో ఉంది, నీతిమంతుడు 7 మారులు పడిపోయినను తిరిగి లేవక మానడు, తిరిగి లేస్తాడు. తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి కానీ, ఇంకా నేను పడిపోయాను కాబట్టి లేవలేను, ఈ ఊబిలో నుండి నన్ను బయటికి ఎవరు తీసుకురాగలరు అని అదే స్థితిలో ఉండిపోతే ఆ ఊబి నిన్నేం చేస్తుంది? ముంచి వేసి చంపివేస్తుంది. పాపం అనే ఊబి దేవుని నుండి దూరం అయిపోవద్దు, తండ్రి నుండి దూరం అయిపోవద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రి నుండి వెళ్ళిపోయాడు కుర్రాడు, చిన్నవాడు, అంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తనకేమైంది? జ్ఞానోదయమైంది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో, తండ్రి ఏం చేశాడు? అతన్ని, వస్తువున్న కుమారుని ఎదురు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన కుమారుడిగా స్వీకరించలేదా? దేవుడు మనల్ని కూడా స్వీకరించే దేవుడు. ఆయన కృప, ఆయన కనికరం మనకు అనుగ్రహించే దేవుడు కనుక
పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఏదైనా అస్వస్థతగా ఉండి వస్తే ఆ గుడ్డివారు అంటారు, అయ్యా మమ్మను కనికరించండి. ఆ 10 మంది కుష్ఠరోగులు అంటారు, అయ్యా మమ్మను కనికరించండి, అయ్యా మాకు సహాయం చెయ్యండి అని ఆయన కనికరాన్ని కోరుకున్నారు, ఆయన కృపను కోరుకున్నారు, ఆయన దయను కోరుకున్నారు, ఆయన ప్రేమను కోరుకున్నారు, దేవుని వాత్సల్యాన్ని కోరుకున్నారు తప్ప మనుషుల దయను వారు వెదకలేదు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే మనుషుల దయను సంపాదించుకోలేదు, దేవుని దయనే సంపాదించుకున్నారు. అందుకనే ప్రియులారా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక నీవు నేను ఎలా ఉన్నామో, ఏమండి, దేవుని దయను పొందుకునే వారిగా ఉన్నామా లేదా, దేవుని కృపను పొందుకునే వారిగా ఉన్నామా లేదా, ఒకసారిగా పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానికి స్థానం ఉందా మన హృదయంలో, వాక్యానికి విలువ ఉందా మన జీవితంలో, ఇంకా దేవుని దుఃఖపెడుతున్నావేమో, ఈ రాత్రే ప్రభుతో చెప్పు, ప్రభు నీకు నాకు సహాయము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నిజమే నాయన, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా. నేను బలహీనుడను ప్రభువా, నన్ను బలపరచుము, నన్ను స్థిరపరచుము నాయన. అయ్యా, మీ దయ లేనిదే నేను బ్రతకలేనయ్యా, మీ కృప లేనిదే, మీ కనికరం లేనిదే నేను బ్రతకలేను ప్రభువా అని మొరపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి.